ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమీలకు రాసిన పత్రిక 4:18. అబ్రహాము ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణ దేవుని శక్తికి, ఆయన విశ్వాసమునకు సరిగ్గా అతికినట్టుగా సరిపోయింది. అప్పుడు ఉన్న ఆయన పరిస్థితులు బట్టి చూస్తే వాగ్దానం నెరవేరుతుందని ఎదురు చూడడం బొత్తిగా అర్థం లేని పనిగా అనిపిస్తుంది. అయినా అబ్రహాము దేవుని నమ్మాడు. తనకు సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరిల్లే సమయం కోసం ఎదురు చూశాడు. అయితే అబ్రహాములాగా నీకు దేవుడు వాగ్దానం ఇచ్చి ఆయన చెప్పినటువంటి మాటను బట్టి మనం కూడా అలాగూ నమ్మాలి. అందువల్ల దేవుని మాట మీద నమ్మికుంచి ఆయన మీద ఆధారపడమే మనకు తగినది. ఒకవేళ ఆయన నీకు జవాబు ఇవ్వడం ఆలస్యం చేసినప్పటికీ, నీకు జరుగుతున్న కీడు నానాటికి పెరిగినప్పటికీ, బలహీనమైనప్పటికీ కూడా ధైర్యం తెచ్చుకుని సంతోషంగా ఉంటూ దేవుని వైపు మనం ఎదురు చూడడం చాలా ముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం విశ్వాసం కలిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అబ్రహాము గారు నిరీక్షణ లేనప్పుడు దేవుని మీద నిరీక్షణ కలిగి ఆయన నమ్మాడు. మన జీవితాల్లో కూడా మన ముందు ఏమీ కూడా కనబడినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు ఎదురు చూసి వాగ్దానాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మా జీవితాల్లో ఇచ్చారు. వేకువనే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితుల్లో నిరీక్షణలో లేనప్పుడు కూడా నిరీక్షణ కలిగి మీ మీద ఆధారపడే అనుభవం మా జీవితాల్లో, అందరి జీవితాల్లో మీరు దయచేయండి. ఈ దినపు వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, మా జీవితంలో ఉన్న అనేక భారాలు, భార్యాభర్తమైన పరిస్థితుల గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరే కృప చూపించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. పేరు పేరున మా కుటుంబాలను, మా సమస్యలను, మా అవసరతలను, అక్కర్తలను చెబుతూ ఉన్నాం. నాయన మీరే జ్ఞాపకం ఈ దిన దీవులతో మమ్మల్ని నడిపించమని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్.